హలో గైస్, సో ఈ వీడియోలో మన బోధనలో గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఎలా జరిగిందో చూపించబోతున్నా. ప్రతిసారి ఫస్ట్ మన శ్రీ సార్వజనిక ఉత్సవ కమిటీ వారి రథం ముందుగా స్టార్ట్ అవుతుంది. ఈ రథం వెళ్తుంటే వాటి వెనకాల మిగతా వినాయకులన్నీ ఒకడొక్కడు వెళ్తుంటారు. సో వాటి క్లిప్స్ కొన్ని తీసుకొని తటికోటు పోస్ట్ ఆఫీస్ ఇటు సైడ్ ఏరియా మొత్తం తీసుకున్నా. కొన్ని గల్లీలో లడ్డు వేలం పాట, మిగతా పూజలు కార్యక్రమాలు అన్ని నడుస్తున్నాయి. నేను అటు నుంచి వెళ్తుంటే ఈ పిల్లోడొక్కడు నన్ను అన్నా అని చెప్పేసి గట్టిగా పిలిచాడు. నన్ను గుర్తుపట్టి ప్రసాదం తీసుకొచ్చి మరి ఇచ్చాడు. తీసుకో అని చెప్పేసి. థ్యాంక్ యూ. నా ఫేస్ నీకు ఎలా తెలుసా అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు అంటున్నాడు. తర్వాత మిగతా గల్లీలో కొన్ని క్లిప్స్ తీసుకొని వినాయకుల్ని నిమజ్జనం చేసే ప్లేస్ కి వెళ్లి ఒక రౌండ్ వేసేసా. మెల్లమెల్ల ఒక్కొక్క వినాయకులు తీసుకొస్తున్నారు. వచ్చిన అన్ని నిమజ్జనం చేసేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం ఈ ప్లేస్ మొత్తం సందడి అయిపోయింది. మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కూడా చిన్న గణేష్లన్నీ వేసేస్తున్నారు. చిన్నపిల్లలందరూ చిన్న గణేష్లను పట్టుకొని మస్తు క్యూట్ గా అనిపిస్తున్నారు. తర్వాత సరస్వతి నగర్ ఏరియాలో కొన్ని క్లిప్స్ తీసుకున్నా. ఏ గల్లీకి ఆ గల్లీలో ఫుల్ ఎంజాయ్మెంట్ నడుస్తుంది. ఎల్బిఎస్ నగర్ లో కూడా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క వినాయకుని నిమజ్జనం ఊరేగింపు నడుస్తా ఉంది. తర్వాత చాలా సేపటికి మన సార్వజనిక గణేష్ అంబేద్కర్ చౌరస్తా వరకు వచ్చింది. అక్కడికి రాగానే ఫుల్ క్రాకర్స్ పేల్చి బాగా సెలబ్రేట్ చేశారు అక్కడ. సో మన బోధనలో అయితే ఇట్లా ఫుల్ గ్రాండ్ గా జరిగింది గణేష్ నిమజ్జనం శోభాయాత్ర. అసలు ఈ 11 days మొత్తం ఎట్లా గడిచిపోయిందో నాకు కూడా తెలియలేదు. చూస్తూనే అయిపోయింది. నేను కూడా డైలీ ఒక్కొక్క మండపానికి విజిట్ చేయడము, అక్కడ కొత్త పీపుల్ ని కలవడము చాలా బాగా అనిపించింది. ఈ వినాయక చవితి నిజంగా నాకు కూడా చాలా స్పెషల్. అండ్ మన బోధన్ పీపుల్ కి నేను కూడా స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ఏ మండపానికి వెళ్ళినా నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దగ్గరుండి మరి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చి చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. హోప్ నా వల్ల కూడా ఈ వినాయక చవితి మీకు చాలా మెమొరబుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఈ వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి గైస్.